వెల్కమ్ టు మహి మీడియా. నేను మీ సుమతి. మనందరం ఏదో రకంగా ఫైనాన్షియల్ గా ఎదగాలని ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాం. దానికోసం ఎన్నో ఇన్స్పిరేషన్ కథలను కూడా వింటూ ఉంటాం. అలా మీకు ఓ ఇన్స్పిరేషన్ కథ చెప్పాలని మహి మీడియా ఈ కథతో మీ ముందుకొచ్చింది. విషయం ఏమిటంటే వాషింగ్ పౌడర్ నిర్మా పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది, రంగుల బట్టలు తలతలగా మెరిశాయి అనే యాడ్ లో తెల్లటి గౌను వేసుకుని గుండ్రంగా తిరిగే చిన్న పాప యాడ్ ఎంత ప్రాచుర్యం పొందిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికే నిర్మా వాషింగ్ పౌడర్ కు అదే యాడ్, అదే తెల్లని గౌను పాప. ఈ పాప ఎవరు? ఆమె ఇప్పుడు ఎలా ఉంది? ఆ పాప పేరేంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ యాడ్ లో కనిపించిన పాప నిర్మా పేరు వెనుక ఉన్న కథ, ఆ కథలో పెను విషాదం గురించి మీకు తెలుసా? ఈ యాడ్ వెనుక కూతురు జ్ఞాపకార్థం ఓ తండ్రి చేసిన ప్రయత్నం, నిర్మా ఆవిర్భావం వెనుక ముద్దుల కూతురి జ్ఞాపకం రెండూ నెరవేరిన ఓ అద్భుతమైన ఆవిర్భావం. 40,000 కోట్ల విలువైన కంపెనీగా రూపుదిద్దుకున్న అనితర సాధ్యమైన ప్రస్థానం గురించి తెలుసా? ఎన్నో బ్రాండ్లను కూడా సవాల్ చేసి మార్కెట్ లో నిర్మా వాషింగ్ పౌడర్ ప్రస్థానం గురించి తెలుసుకుని తీరాల్సింది. వేలాది మందికి ఉపాధి కల్పించిన నిర్మా ప్రస్థానం వెనుక ఉన్న అనితర సాధ్యమైన కథనం. నిర్మా యాడ్ లో తెల్లగౌను చిన్నారి మరణం. యాడ్ రూపొందడానికి ఓ తండ్రి ఆలోచన కథనం. వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ లోని తెల్లగౌను చిన్నారి అసలు పేరు నిరుపమ. ముద్దు పేరు నిర్మా అని పిలుచుకునేవారు. ఆమె తండ్రి పేరు కర్సన్ భాయ్ కోడిదాస్ పటేల్. ఆయన ప్రభుత్వ ఉద్యోగి. ఇంటి వెనకాల షెడ్డులోనే డిటర్జెంట్ పౌడర్ తయారు చేసే చిన్నపాటి వ్యాపారం. మంచి జీతం, చీకు చింత లేకుండా సాగిపోతున్న కుటుంబంలో పెద్ద కొదుపు, పెను విషాదం. కర్సన్ భాయ్ పటేల్ గారాల పట్టి నిర్మా యాడ్ లోని తెల్లగౌను చిన్నారి నిర్మా కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. కన్న తండ్రికి కూతురుని దూరం చేసిందా ప్రమాదం? నిర్మా మరణంతో ఎంతగానో కృంగిపోయారు కర్సన్ భాయ్ పటేల్. నిరంతరం కూతురు నిర్మా ఆలోచనలే. రోజులు వారాలు గడిచిన చిన్నారి నిర్మా ముద్దుల మోము కళ్ళ నుంచి కదలడం లేదు. పప్పా పప్పా అంటూ పిలుస్తున్నట్లే ఉండేది. ఈ క్రమంలో తన చిట్టి తల్లి పేరు నిర్మా పేరు చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఆ తండ్రి చేసిన ప్రయత్నం ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది. 40,000 కోట్ల విలువైన కంపెనీ స్థాపనకు పునాది రాయి అయ్యింది. 14,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది. రసాయన శాస్త్రంలో డిగ్రీ చేసిన తర్వాత గుజరాత్ రాష్ట్ర మైనింగ్ శాఖలో ఉద్యోగిగా పనిచేశారు కర్సన్ భాయ్ పటేల్. ఆ క్రమంలోనే 1969లో సోడా యాష్ కి మరికొన్ని కెమికల్స్ కలిపితే మాసిన బట్టలను తలతల మెరిసేలా చేయగలిగే పౌడర్ ఆయన ఆలోచనల నుంచి రూపుదిద్దుకుంది. ఇంటి వెనకాల షెడ్డులోనే డిటర్జెంట్ పౌడర్ తయారీ చేపట్టారు కర్సన్ భాయ్. ఎప్పుడు పని పని పని. ఇంత బిజీలో కూడా ఖాళీ చేసుకుని తన చిట్టి తల్లి నిరుపమతో ఆటల పాటల్లో మునిగిపోయేవారాయన. అవే అతని లోకంగా ఉండేవి. ఈ క్రమంలో వారి సంతోషాన్ని చూసి విధి ఓర్వలేకపోయిందేమో. సంతోషంతో సాగిపోతున్న వారి కుటుంబంలో విషాదం వచ్చిపడింది. ఓవైపు గవర్నమెంట్ ఉద్యోగం, మరోవైపు కెమికల్ ఇంజనీరుగా సరికొత్త డిటర్జెంట్ పౌడర్ ఆవిష్కరణ. ముద్దులకే కూతురి ముద్దు మురిపాలతో సాగిపోతున్న కర్సన్ భాయ్ జీవితంలో ఊహించని ఘటన. ఆయన ముద్దుల కూతురు నిరుపమ కారు యాక్సిడెంట్ లో చనిపోయింది. అంతే, కర్సన్ భాయ్ కు జీవితం అంతా ఒక్కసారిగా చీకటైపోయింది. దేని మీద ఆసక్తి లేదు. తినడం, పడుకోవడం కూడా మర్చిపోయారు. ఒక్కసారిగా ఆయన చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోయింది. అంతా అయోమయం. విషాదం నుంచి పుట్టిన ఆలోచన నిర్మాకు శ్రీకారం. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు దూరమైందన్న బాధ కర్సన్ భాయ్ ని ఉక్కిరిబిక్కిరి చేసింది. కానీ ఏదో ఒకటి చేసి తన చిట్టి తల్లి పేరు నిలిచిపోయేలా చేయాలని తపన పడేవారాయన. కూతురు ఆలోచనలతోనే చివరకు తనను చుట్టుముట్టిన 2 ఆలోచనలను ఏకం చేసి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో తన డిటర్జెంట్ పౌడర్ కి తన ముద్దుల కూతురు నిరుపమ ముద్దు పేరైన నిర్మా పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు కర్సన్ భాయ్. ఉద్యోగానికి రాజీనామా, సైకిల్ పై నిర్మా పౌడర్ ప్యాకెట్లు అమ్మకం. తన చిట్టి తల్లి పేరుతో తయారు చేసిన నిర్మాను ఎలాగైనా అభివృద్ధిలోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి వరకు కార్లలో తిరిగిన ఆయన సైకిల్ ఎక్కారు. ఇంటింటికి తిరుగుతూ నిర్మా డిటర్జెంట్ ని అమ్మేవారు. మారుమూల వీధుల్లోకి కూడా తిరిగి గడప గడపకు నిర్మాను పరిచయం చేశారు.
ఇంటింటికి తిరుగుతూ నిర్మా డిటర్జెంట్ ని అమ్మేవారు. మారుమూల వీధుల్లోకి కూడా తిరిగి గడప గడపకు నిర్మాను పరిచయం చేశారు. అప్పటి వరకు మార్కెట్లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న బహుళజాతి సంస్థకు చెందిన డిటర్జెంట్ పౌడర్ లో 3వ వంతు ధరకే, అంటే నిర్మా డిటర్జెంట్ పౌడర్ ను కేజీ 3 రూపాయలకు కేజీ 3 రూపాయలకి అమ్మడం ప్రారంభించాడు. ధర తక్కువగా ఉండడంతో మహిళలంతా నిర్మానే కొనేవారు. వాడకంలో నాణ్యత కూడా ఉండడంతో గుజరాత్ లో నిర్మా బ్రాండ్ ఊహించని స్థాయికి ఎదిగింది. 80వ దశాబ్దంలో దూరదర్శన్ ప్రసారాలు దేశమంతటా విస్తరించడంతో దాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు కర్సన్ భాయ్. కర్సన్ భాయ్ రూపొందించిన వాషింగ్ పౌడర్ నిర్మా అనే అడ్వర్టైజ్మెంట్ యావత్ దేశానికి చేరిపోయింది. నెల భారతదేశాన్ని చుట్టేసింది. ఆ యాడ్ లో పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది అనే స్లోగన్ మహిళలను ఇట్టే ఆకట్టేసుకుంది. చిన్న పిల్లలు ఈ జింగిల్ ఎఫెక్ట్ తో దేశంలోనే నెంబర్ 1 బ్రాండ్ గా మారిపోయింది నిర్మా వాషింగ్ పౌడర్. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల బడ్జెట్ లో ఉండటంతో ఆ ఇళ్లలో నిర్మానే ఉండేది. కూతురిపై ప్రేమ, కూతురు రూపం చిరస్థాయిగా నిలిచిపోయేలా యాడ్ ను డిజైన్ చేశారు. నిర్మా అడ్వర్టైజ్మెంట్ ఆ స్థాయిలో సక్సెస్ కావడానికి కారణం కూతురుపై కర్సన్ భాయ్ కి ఉన్న ప్రేమ. అప్పటికే నిర్మా పేరుతో జనం మధ్యన కనిపిస్తున్న తన కూతురు రూపం చిరస్థాయిగా నిలిచిపోయేలా యాడ్ ను డిజైన్ చేశాడు. ముందుగా తెల్ల గౌనులో ఓ చిన్నారి పాపను గుండ్రంగా తిప్పించి ఆ స్టిల్ ఫ్రీజ్ చేసే సమయంలో తన కూతురు చిత్రం వచ్చేలా ప్లాన్ చేశాడు కర్సన్ భాయ్. ఈ ప్లాన్ అత్యద్భుతంగా సెట్ అయిపోయింది నిర్మాకు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎన్ని బ్రాండెడ్ వాషింగ్ పౌడర్లు ఉన్నా నిర్మా పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. తెల్ల గౌను వేసుకున్న పాప బొమ్మ ఉన్న డిటర్జెంట్ పౌడర్ అడిగి మరీ కొనుక్కునేలా ఆ యాడ్ క్లిక్ అయింది. అంత సూపర్ డూపర్ హిట్ అయింది ఈ నిర్మా. అలా 2004 నాటికల్లా దేశంలో నంబర్ 1 బ్రాండ్ గా కొనసాగుతూ 8 లక్షల టన్నుల డిటర్జెంట్ పౌడరు తయారు చేస్తున్న సంస్థగా నిర్మా రికార్డు సృష్టించింది. నిర్మా కంపెనీ ప్రత్యక్షంగా 14,000 మందికి ఉపాధి కల్పిస్తూ పరోక్షంగా 1,00,000 మందికి పైగా జీవనాధారమైంది. కూతురు గుర్తుగా విద్యారంగంలో నిర్మా ఎంట్రీ నిర్మా బ్రాండ్ ని దేశంలోనే నెంబర్ 1 గా మార్చిన తరువాత తన కూతురి జ్ఞాపకాలను మరింత సజీవంగా ఉంచడానికి కర్సన్ భాయ్ పటేల్ విద్యారంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 1995లో నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో ఫార్మసీ కాలేజీని స్థాపించారు. దాన్ని 2003లో నిర్మా యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేశారు. ప్రముఖులను హైలైట్ చేసే ఫోర్బ్స్ మ్యాగజైన్ వివరాల ప్రకారం 2019లో 42,000 కోట్ల రూపాయల ఆస్తులతో అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో ఇండియా పరంగా 30వ స్థానంలోను, ప్రపంచ స్థాయిలో 775వ స్థానంలో కర్సన్ భాయ్ నిలవడం విశేషం. 2010లో పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. ప్రస్తుతం నిర్మా వ్యవహారాలను ఆయన కొడుకులు, కోడళ్లు నిర్వహిస్తున్నారు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అనడానికి నిలువెత్తు సాక్ష్యం ఈ కథ. మీకు నచ్చిందని అనుకుంటాను. మీకు ఇన్స్పిరేషన్ గా ఉంటుందని నమ్ముతూ మరో కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.